అయితే రేపు అధిష్టాన మహోత్సవం జరిపించుమంగా. నలుగురి సమక్షంలో స్వర్ణే నీ వారసురాలని, యావదాస్తి మీద అధికారాలు తనవేనని అందరి ముందు ప్రకటించు. స్వర్ణ డార్లింగ్, భాగ్య చెప్పింది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. రేపు నీకు పిఠాపుర సింహాసన పట్టాభిషేకం. ఘనంగా ఏర్పాట్లు చేయించు. ఏంటో ఆస్తే వద్దు అంటే సింహాసనం పట్టాభిషేకం అధిష్టాన మహోత్సవం అంటున్నారు. అయినా నువ్వేది చెప్తే నేను అదే చేస్తా కదమ్మమ్మ. అలాగే ఏర్పాట్లు చేస్తా. ఇదిగో మీరంతా కూడా ఆహ్వానితులే, తప్పకుండా రండే. పదమ్మమ్మ. వస్తా వసయ్య గారు. ఇదిగో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం మర్చిపోద్దు. నమస్తే. చలో. రఘు, మనం ముందెళ్ళి బైరాగి స్వామిని కలిసి కాశీ గంగ తీర్థం, ఆ విభూతి, అలాగే శివరక్ష ఇస్తానన్నారు కదా, అవి తీసుకుని ఇంటికి వెళ్దాం. బైరాగి స్వామి చెప్పినట్టు తీర్థం తాగించి అమ్మమ్మ గారికి రక్ష కడితేనే గాని వశీకరణ నుంచి బయటికి రారు. అయ్యో, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మనం అభిషేకం చేసేటప్పుడు వచ్చినట్టున్నాయి. ఎవరు చేశారు? తాతయ్య గారు, సాకేత్తు అత్తయ్య గారు, చాలా కాల్స్ వచ్చాయి. అందులోనూ అత్తయ్య గారు చేశారంటే ఆ స్వర్ణ ఏదో చేసుంటుంది. అయితే ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. అమ్మా స్వర్ణ, పసిపిల్లాడు నీకోసం బెంగ పెట్టుకుంటాడు, వీణైనా తీసుకెళ్ళమ్మా. నేనసలు కన్న కొడుకుని, కట్టుకున్న భర్తని చూడటం లేదు. వాడి ఆలనా పాలన, నా భర్త మంచి చెడులు మేమే చూస్తున్నామన్నారు కదా. పెంచండి, పెంచి నా కొడుకుని నాకే శత్రువుని చేసి సాధించండి. అమ్మమ్మ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చింది కదా. రేపు వారసురాలిగా అధిష్టాన మహోత్సవం కూడా చేస్తానంది కదా. నాకు బాధ్యతలు పెరిగాయి. వాణ్ణి చూసుకునే తీరిక, ఓపిక నాకు లేవు. ఈ స్వర్ణ అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. పిఠాపురం అధిష్టాన పీఠం ఎక్కబోతున్నాను. ఎక్కేదెవరు, ఎక్కించేదెవరు? మురిసిపోండి. మీరిద్దరూ బాగా మురిసి ముక్కలైపోండి. ముందుంది ముసళ్ళ పండుగ. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, మిమ్మల్ని. ఏంటి స్వర్ణ? ఏం ఆలోచిస్తున్నారంటీ? సాయంత్రం ఆ ప్రోగ్రాం గురించేనా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఆ విషయంలో ఆలోచన ఎందుకు? నేను దాని గురించి ఆలోచించటం లేదు స్వర్ణ. ఉన్నదంతా నీకు అప్పగించి మంగ ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఇంకేం చేస్తుంది? ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళి శేష జీవితం గడిపేస్తుంది. అయినా ఎన్నాళ్ళు ఈ మురుగ్గొట్టు పాత నీళ్లు? కొత్త నీరు రావక్కర్లేదా? మీరు చూస్తూ ఉండండి అమ్మమ్మ గారు. ఆ మంగా ఫార్మా మహా సామ్రాజ్యానికి నేను మహారాణినై ఎలా చక్రం తిప్పుతానో.
మంగమ్మను మించింది మంగమ్మ మనవరాలు అని అందరితో ఎలా పొగిడించుకుంటానో చూస్తూ ఉండండి. ఏంటే చూడాల్సింది? ఇప్పటిదాకా నువ్వు వేసిన వేషాలు, చేసిన మోసాలు చూసింది చాలదా? అధిష్టాన మహోత్సవం అని ఆర్భాటం చేస్తున్నావు. అది జరగడానికి వీల్లేదు. వద్దనడానికి నువ్వెవరు? నీ మొగుణ్ణే. పైగా ఈ విషయాన్ని ఆపడానికి అన్ని విధాల అర్హతలు ఉన్నవాణ్ణి. గ్రాని దీని మాయమాటలు నమ్మి మీ మోసంలో పడింది. ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించిందంతా నీ చేతుల్లో పోయడానికి నేను సిద్ధంగా లేను. ఏ మనిషివి సాకేత్ నువ్వు? మొగుణ్ణి అంటావు. ఏ మొగుడైనా పెళ్ళాం వృద్ధిలోకొస్తే అందలాలెక్కితే సంతోషపడతాడు. నువ్వేంటయ్యా తన అభివృద్ధికి అడ్డుపడతానంటావు? అడ్డమైన గోతులు తవ్వి అడ్డదారిలో పదవిలు ఎక్కి దాన్నే అభివృద్ధి అనుకుంటుంటారు నీలాంటి వాళ్ళు. నీ వెంటపడి నీలాగే తయారవుతోంది ఈ మూర్ఖురాలు. కట్టుకున్న మొగుడు, కన్నబిడ్డ అక్కర్లేదు దీనికి. డబ్బు, పదవులు, ఆస్తులు అవే కావాలి దీనికి. అవును, నాకు అవే కావాలి. ఏం చేస్తావు? వాటి కోసమే ఇన్నాళ్ళు నేను ఇదంతా చేశానని నేను ఒప్పుకుంటే ఏం చేస్తావు? ఇంకెంత? కొన్ని గంటలు అంతా నాదే అవుతుంది. అప్పుడు నోరెత్తడానికి కూడా నీకు అధికారం ఉండదు. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. నాకున్నదంతా నువ్వు అనుభవించాలనుకుంటే నా మొగుడి హోదాలో నోరు మూసుకొని ఓ మూలన పడుండు. ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. నన్ను కాదని నానా మాటలు అన్నావో తక్షణమే బయటికి పో. నువ్వెవరు పొమ్మండానికి? ఇది నా ఇల్లు. కలగంటున్నావా? నువ్వు డబ్బిచ్చావని నీ ఇల్లు అనుకుంటున్నావేమో. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. జరిగిన దానికి సారీ చెప్పు. వెళ్ళి బాబుని పట్రా. మనం హాయిగా ఉందాం. ఆ సీతను దాన్ని మొగుడిని వదిలేసిరా. రక్త సంబంధాలను ఆస్తులున్నాయన్న అహంకారంతో వదులుకునేందుకు నేను నువ్వు అనుకునేంత వెధవని కాను. నీకు మాటలతో బుద్ధి రాదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సాకేత్, ఏమిటి పని? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏయ్, నా పెళ్ళం నా ఇష్టం. దీని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఒక మూలన పడేస్తే తప్ప దీని దాష్టికాలు ఆగం.